రోజు వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 110వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 110వ కీర్తన 3వ వచనం. చదవండి, మరొకసారి చదవమ్మా. యుద్ధ స్థాన దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చెదరు. ఆమేన్, హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు ప్రవచన పూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన 110వ నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు. ఇది ప్రవచన. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె నీ అరుణోదయ గర్భములో నుండి వచ్చేది. గర్భములో నుండి కాదు, అరుణోదయ గర్భములో. అరుణోదయం అంటే ఇప్పుడు సూర్యోదయం. అరుణోదయం అంటే సూర్యోదయ గర్భమున, అంటే ఉదయకాలమున ఎలా వస్తారట? మంచు వలె వస్తారు. మంచు వలె రావడం ఏంటి? ఈ మంచుల గురించి మనం తెలుసుకోవాలంటే మీకా గ్రంథంలో 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండా ఇక్కడ మంచు వర్షం. ఈ మంచు గురించి వర్షం గురించి మనం చెప్పుకోవాలంటే 2 మాటలు చెప్పుకోవచ్చు. ఏంటి అక్కడ చదువు కింద భాగం. మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుని యోచన లేకుండాను వర్షం. వర్షం అట మనుష్యుని యొక్క ప్రయత్నం లేకుండా. రెండవది నరుల యొక్క యోచన. అంటే వర్షం పడితే బాగుండు అంటే పడిపోతే పడవదు. ఎవడైనా వర్షం కురిపించడానికి ప్రయత్నం చేస్తే కురిసేస్తుందా? కురవదు. అది అరుణోదయమున దాని అంతటా అదే చాలా అందమైన స్వచ్ఛమైన నీటి బిందువుల యొక్క కణముల వలె మనకు కనబడుతుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే మనుష్య ప్రయత్నము లేకుండా, నరుల యోచన లేకుండా అవి ఎలాగైతే వస్తుందో, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. నీ యవనస్తులు నీ పరిశుద్ధాలంకృతులై నీ యొద్దకు వచ్చెదరు అని. యవనస్తులు వస్తారనుందా? యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై, అంటే పరిశుద్ధమైనటువంటి ఆభరణములు లేక పరిశుద్ధతతో అలంకరించబడిన వారు నీ యొద్దకు వస్తారు. హల్లెలూయా. కనుక యవనస్తులు అందరూ కాదు, కానీ యవనస్తులలో శ్రేష్ఠులు. అంటే ఇప్పుడు ఆయన యొద్దకు ఎవరు వస్తారంటే, యవనస్తులలో ఎవరైతే శ్రేష్ఠులుగా, ఘనులుగా, గొప్పవారిగా ఎంచబడతారో మనుష్య ప్రయత్నము లేకుండానే, ఏ నరుల యోచన లేకుండానే వారు ఆటోమేటిక్గా దేవుని యొద్దకు వస్తారు. దేవునికి స్తోత్రం. మీకు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కల్దీయ భాష నేర్చుకోవడానికి
ఎంతమంది అక్కడ పోగయ్యారు? మీకు ఎంతమంది పోగయ్యారో మీరు చెప్పలేరు, కానీ సోషల్ కోటలో మటుకు చాలా మంది కన్యకులు పోగయ్యారు. 127 సంస్థానములలో ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి అనేక మంది కన్యలు కోటలో చేరారు. అలాగే కల్దీ భాష నేర్చుకోవడానికి ఎంతో మంది బాలురు చేరారు. వాళ్ళందరూ చాలా అందమైన వారు, చాలా జ్ఞానం కలిగిన వారు, చాలా తెలివైన వారు. ఎక్కడ చేరిన వాళ్ళు? కల్దీయ భాష నేర్చుకోవడానికి వెళ్ళినారు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 8వ వచనం, 1వ అధ్యాయం 4వ వచనం చదువు. ఇశ్రాయేలు వంశములలో లోపము లేని వారై సౌందర్యము గలవారై సకల విద్యలు ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయ విద్య భాషను వారికి నేర్పము. కాబట్టి అలా చెప్పగా అనేక మంది అక్కడికి వచ్చారు. అది అర్థమవుతుందా? ఏమండి? అందులో కొందరు ఎవరు? శాకాహారులు ఉన్నారు, మాంసాహారులు ఉన్నారు. అందరూ ఒకే రకమైన ఆహారం తినేవారు కాదు. కానీ ఫైనల్ గా తేలినటువంటి ఫలితార్థం ఏది చూడండి. 19వ అధ్యాయము. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవ్వరునూ కనబడలేదు కనుక వారే రాజసభకు మనందు నిలిచిరి. కాబట్టి ఎంతమంది వెళ్ళారు అక్కడికి? అక్కడ ఎంతమంది వెళ్ళారు? చాలా మంది వెళ్ళారు. కానీ రాజసభకుమన ఎవరు నిలవగలిగారంటే ఆ నలుగురే నిలవగలిగారు. అంటే అక్కడ చేరిన వారందరూ అందమైన వాళ్ళే, అక్కడ చేరిన వారందరూ జ్ఞానము కలిగిన వారు, వాళ్ళందరూ రాజవంశమునకు చెందిన వారు, వాళ్ళందరూ సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వారు. కానీ అందరిలో ఆ నలుగురు మాత్రమే రాజ్యసభకు మన నిలవబడ్డారు. అలాగే ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. ఏమని చదివాము? యవనస్తులలో ఈ యవనస్తులలో శ్రేష్ఠులై పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భములో నుండి వచ్చు మంచు వలె నీ యొద్దకు వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్దకు ఎవరు వస్తారయ్యా అని అంటే యవనస్తులలో శ్రేష్ఠులైన వారు, యవనస్తులలో. కాబట్టి మనము దేవుని యొద్దకు వెళ్ళి ఆయన చేతిలో పనిముట్లుగా మనం వాడబడి ఆయన చేత ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో ఆయన వారిని దీవిస్తారు, వారిని ఆయన హెచ్చిస్తారు. ఇక్కడ అనేక మంది రాజవంశకులు చేరిన నలుగురికి ఉన్న స్థానం మిగిలిన వారికి లేదు. వారి స్థానం చాలా సూపర్, వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు. ముందు ఈ స్థానం పొందుకున్నారు. తర్వాత షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ స్థానంలోకి వెళ్ళారు. అంతకంటే పై స్థానాన్ని దానియేలు పొందుకున్నాడు. ఎందుకు అని అంటే వారు అక్కడ శ్రేష్ఠులుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అలాగే మనం కూడా ప్రియులారా సంఘములు కానీ సమాజములు కానీ అందరూ లాంటి యవనస్తులుగా మనం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? శ్రేష్ఠులైన వారిగా ఉండాలి. ఈరోజు మీకు కొన్ని మాటలు చెప్తాను. ఉదాహరణకు ఇప్పుడే చెప్పుకున్నాం, అబ్రహాం ఉన్నాడు కదా. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, 8 మంది పిల్లలు. మరి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎవరికి వాగ్దానం చేశాడు? ఇస్మాయిల్. కాబట్టి చెప్పాలంటే ఇస్సాకు పెద్దవాడా, ఇస్మాయిల్ పెద్దవాడా? ఇస్మాయిల్ పెద్దవాడు. కానీ ఇస్సాకు పెద్దోడే ఇంకా రెండో వాడు అతను. మరి ఎందుకు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు? చూడండి, మీకు వాగ్దానం అంటే జ్ఞాపకం చేస్తున్నాను. 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. 25వ అధ్యాయం
ఆదికాండం 3వ వచనం. అమ్మా ఒక్క నిమిషం. 22:3 22:3 చూడండి. ఒక్క నిమిషం. 26వ అధ్యాయము 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి, ఎవరికి? అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమా, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము, ఈ దేశమందు పరవాసమైండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనములు ఆశీర్వదించబడు. ఎవరితో వాగ్దానం చేస్తున్నాడు? ఇస్సాకుతో వాగ్దానం చేస్తున్నాడు. ఇస్సాకుతోనే ఎందుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే, ఇస్సాకు అంటే అబ్రహాముకి ఇవ్వబడినటువంటి 8 మంది కుమారులలో ఇస్సాకుకే ఎందుకు దేవుడు వాగ్దానం చేశాడు? ఇస్సాకుల గురించి మనం చదివితే పాత నిబంధనలో వ్రాయబడిన దానికంటే కొత్త నిబంధనలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. చూడండి, ఆ మాట గలతీయులకు రాసిన పత్రిక. అనుకున్న సమయానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 4వ అధ్యాయం 29. అప్పుడు శరీరమును పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగో హింస పెట్టును. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగ హింస పెట్టినో మీరు గమనించండి. శరీరమును బట్టి పుట్టినవాడు ఎవరు? ఇస్మాయిల్. అమ్మ మీకు అర్థమవుతుంది కదా? ఉన్న వాళ్ళందరూ ప్రభు పిల్లలే కదా. ప్రభు పిల్లలంటే బాప్తిజం పొందిన వాళ్ళు కాదు, దేవుడు కథ తెలిసిన వాళ్ళే కదా. శరీరమును బట్టి పుట్టినవాడు ఎవరు? ఇస్మాయిల్. ఆత్మను బట్టి పుట్టినవాడు ఎవరు? ఇస్సాకు. ఇక శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడు ఏం చేశాడు? హింసించాడు. అంటే ఇస్సాకు చిన్న వయసులోనే ఏం చేయబడ్డాడు? హింసింపబడ్డాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఆదికాండంలో కూడా వెళ్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 10వ వచనం. 21 పదమ చదవరు. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అయితే 9 ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు కనిన కుమారుడు ఏం చేశాడు? పరిహసించుట. పాత నిబంధన కాలంలో ఏమనుంది? పరిహసించుటంటే అపహసించుట, అవమానపరచుట, హేళన చేయుట, కించపరచుట. ఎవరెవరిని కించపరిచాడు? ఇస్మాయిలు ఇస్సాకుని కించపరిచాడు, అవమానపరిచాడు, హేళన చేశాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, కేవలం హేళన చేయడమే కాకుండా మానసికంగా అతను ఏం చేశాడు? హింస పెట్టాడు. అయినా అతను అవన్నీ కూడా ఏం చేశాడు? సహించుకున్నాడు. ఇప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడే ఇస్మాయిలు, మీకు అర్థమవుతుందమ్మా, ఇస్మాయిలు వెళ్ళగొట్టబడ్డాడు. వెళ్ళగొట్టబడక ముందే కదా ఇవన్నీ అనుభవించేటప్పుడు. అయినప్పటికీ కూడా
అతడు తండ్రికి విధేయత చూపాడు. తండ్రికి విధేయత చూపాడు. అన్నాడు, దేవుడు మాట్లాడాడు, అబ్రహామా నీకు ఒక్కగానొక్క కుమారుడిని బలియు అన్నప్పుడు, అప్పుడు అతడు యవనస్తుడా చిన్నోడా? యవనస్తుడే. కానీ అతన్ని తీసుకొని వెళ్ళి అతన్ని బంధించినప్పుడు అతడు తండ్రికి ఏ విధమైనటువంటి వ్యతిరేకము, అతడు దేవునికి, ముఖ్యంగా తండ్రికి తాను లోపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుచేత దేవుడు ఇస్సాకును ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే, అతడు ఫుల్ఫిల్ గా తండ్రికి లోబడినటువంటి వాడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరయ్యా శ్రేష్ఠులు అంటే, ఎవరైతే తల్లిదండ్రులకు లోబడతారు. మా నాన్నగారు అంతగా చదువుకోలేదు. మా నాన్నగారు ప్రభువుని నమ్మకమందు త్రాగేవాడు. మేము కళ్ళు తీసేవాడు. మా కళ్ళు మిగిలిపోతే ఊరబెట్టి తాటిసార తీస్తే మా నాన్నగారు తాగేవారు. మా అమ్మ యేసు ప్రభుని నమ్మేవారు కూడా మా నాన్నగారు తాగుతుండేవారు. తాగేసి మా అమ్మగారిని కొడుతూ ఉండేవారు. అది నాకు బాగా తెలుసు. కానీ మా నాన్న అంటే నాకు చాలా భయం, చాలా గౌరవం, చాలా విధేయత. అంటే మా నాన్నగారి ఎదుట నేను మాట్లాడడానికి నాకు ధైర్యం, చాలా భయం. అంటే అదొక రకంగా ఏంటంటే తల్లిదండ్రులకి ఏంటంటే లోబడుట. దయచేసి హల్లెలూయా. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అది చాలా సమయం అవుతుంది. రెండవది, అతడు కలహప్రియుడు కాదు. అది ఎవరు కదా అతడు? కొంతమంది భోజన ప్రియులు ఉంటారు, కొంతమంది కలహ ప్రియులు ఉంటారు, కొంతమంది స్వార్థ ప్రియులు ఉంటారు కదా. కానీ ఇస్సాకు ఎవరు కాదట? మీరు మన నిర్ణయం చేయొచ్చు, గెరార్ గురించి చదువు కదా, నిర్ణయం చేయ అమ్మా. 23, 26 అదేనండి. 26వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదివితే, తండ్రి కాలంలో మూయివేయబడిన ఆ నుయ్యులు తవ్వుతూ ఉంటే గెరార్లో వచ్చాడు. ఈ నుయ్యి ఎవరిది? బావి. ఏమన్నాడు ఆయన? మీద తీసుకో. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే మీరు తవ్వితే అదేవరిది? అదే మాదే. ఆయన ఏమన్నాడు? తీసుకో. అంటే ఆయనకి ఏ బుద్ధి లేదు, కలహ బుద్ధి లేదు. కలహాన్ని కోరుకునేవాడు కాదు. కలహం అంటే ఆమెడు దూరం వెళ్ళేవాడు. ఇంకా అంతకంటే ముఖ్యంగా అతనిలో ఉన్న ఒక శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే, దేవుని గురించి ఎక్కువ ధ్యానించేవాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ధ్యానించేదాన్ని మీకు తెలుసు? రెబ్కాను తీసుకుని వచ్చే సమయానికి అతడు పొలంలోకి వెళ్ళాడు. ఎందుకు? పొలంలో పనిచేయడానికి కాదు, పొలం దున్నడానికి కాదు, పండ్లు కోసుకోవడానికి కాదు, దేవుని ధ్యానించడం. నీకు అర్థమైందా? 80 కుమారులలో ఎవరు శ్రేష్ఠుడంటే ఎవరు? ఇస్సాకు. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలంటే, దేవుని చేత మనం శ్రేష్ఠులుగా ఎంచబడాలంటే మనము తల్లిదండ్రులకు, పెద్దలకు, దేవునికి మనం ఏం చేయాలి? లోబడాలి. అందుకే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు వారు కూడా శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చెప్తా, యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకు. ఓకేనా? ఎంతమంది కొడుకులు? ఎవరెవరు? అంటుతో పట్టండి ఎప్పుడైనా. రూబేను, సిమియోను. సరే, ఇందులో దేవుడు ఎవరిని కోరుకున్నాడు? సూపర్గా చెప్పారు కదా. సరే, ఇప్పుడు గోత్రాలన్నీ ఏ గోత్రాన్ని దేవుడు కోరుకున్నాడు? యోసేపు గోత్రం ఏంటి? రూబేను గోత్రం ఏంటి? రూబేనే. యోసేపు గోత్రం ఏంటి? యోసేపు. మరి దేవుడు ఎవరు కోరుకున్నాడు? మీరు చెప్పలేదని నాకు తెలుసు, ఇలా కన్ఫ్యూజ్ అవుతారని కూడా నాకు తెలుసు. చెప్పండి, ఏ గోత్రాన్ని కోరుకున్నాడు? లేవి గోత్రాన్ని. ఎందుకు కోరుకున్నాడు లేవి గోత్రాన్ని?
రూబేలు పెద్దోడు కదా. ఇంకా చెప్పాలంటే యోసేపు ఫలించాడు కొమ్మ కదా. యోసేపు బాల్యము నుండి చెడుతనాన్ని అసహించుకొని అన్నదమ్ములతో చెడు చేస్తున్నారు కాబట్టి వారితో ఏకీభవించకుండా ప్రత్యేకంగా జీవించిన వాడు కదా. 17 సంవత్సరాలకే దైవ దర్శనం కలిగిన వాడు కదా. దేవుడు ఎందుకు యోసేపును కోరుకొనలేదు? దేవుడు గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు. మరియు యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు. వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకి వాగ్దానం చేశాడు, యాకోబుకు వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం మీ 12 గోత్రాలకు ఇస్తానన్నాడు. తీరా ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు? మోషే, అహరోను లేక మోషే సంతానమా, అహరోను సంతానమా, మీకు కనాను దేశంలో ఏమి లేదు, స్వాస్థ్యము లేదు. వారి మధ్యను నీకు పాలు ఉండదు. వారి మధ్య నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీకు పాలు, ఇశ్రాయేలీయుల మధ్య నీకు పాలు, నీ స్వాస్థ్యము నేనే. ఇశ్రాయేలు మధ్య నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే అని. ఇప్పుడు దేవుడు ఎవరిని కోరుకున్నాడు? లేవి జనాంగాన్ని కోరుకున్నాడు. నీకు కనాను దేశంలో ఆస్తి పాస్తులు ఇవ్వను, నీకు భోగ భాగ్యాలు ఇవ్వను, నీకు నిధులతో నింపబడిన గదులు కలిగిన నిధులు కలిగిన అది నీకు ఇవ్వను నేను. నీ స్వాస్థ్యము నేనే, నీ భాగము నేనే, నీ పాలు లెక్క నీ వద్దు నేనే. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎన్నుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అనుకున్నాడు? యోసేపుని కదా. నేను రాత్రి వాక్యం ధ్యానించినప్పుడు మీ అందరిలాగే నేను కూడా ఇక్కడ యోసేపు అనే రాసుకున్నాను. మరలా ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా యోసేపా? లేదు లేదు లేదు, దేవుడు ఎవరు కోరుకున్నాడు? అంటే ఈ 12 మంది గుంపులో శ్రేష్ఠులు ఎవరై అంటే ఎలా చెప్తా? దేవుడని యెహోవా ఇశ్రాయేలును విడిపించిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత, ఇక ఐగుప్తిలో ఉన్నట్టు వారితో కలిసి తిరిగినప్పుడు వారి దేవతలను ఆరాధించకుండా దేవుడిని ఆరాధించాలి. వారి ధర్మాలు, వారి విధులు, వారి శాసనాలు, వారి కట్టడలన్నీ చాలా ప్రత్యేకంగా ఉండాలి. అంచేత ఇవన్నీ చెప్పడానికి దేవుడు మోషేని ఎక్కడికి పిలిచాడు? సీనాయి కొండ మీద పిలిచాడు. అక్కడ సీనాయి కొండ మీద దేవుడు చెబుతూ ఉంటే అవన్నీ కూడా ఆయన వింటూ ఉన్నాడు. ఆ 10 ఆజ్ఞలు రాసిచ్చాడు, ఆయన వింటూ ఉన్నాడు. అలా 8 దినాలు అయిపోయింది, 4 దినాలు అయిపోయింది. సరే, ఈ లోపల అన్నాడు దేవుడు, చూడు చూడు వెళ్ళు, కింద గందరగోళం అయిపోతున్నాడు, తిరిగి వెళ్ళని చెప్పేసరికి తిరిగి వచ్చేసరికి మనుషులందరూ అహరోను దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి నడిపించిన మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, కాబట్టి సకల జనులు మర్యాద చెప్పున మాకు ఎవరొకరు కావాలి అని చెప్తే, అయితే మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వండి అని అంటే బంగారం వేసి ఒక దూడను చేసి దాని ముందు డ్యాన్సులు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఎలా? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు ఎలా ఆరాధించారో అలాగా ఆ బొమ్మ ముందు ఆరాధిస్తూ, డ్యాన్సులు వేస్తూ, సంబరాలు చేస్తూ, గొప్ప గొప్ప వాయిస్తూ ఆమె ఎవరు కనబడతా ఉంది? సీనాయి కొండ నుంచి దిగి వస్తున్నటువంటి యెహోషువ వాళ్ళందరూ. అది జైతు అని అనుకుంటే దేవుడు అన్నాడు, అది జైతు అని కాదు, ఏదనేది అపజైతు అని. అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చింది. మీరు ఎందుకు ఇలా చేస్తారు యెహోవా దృష్టి? ఎవరైతే మీలో దేవుని ప్రజలుగా ఉండాలనుకున్నారో, ఓకే చూడండి, నిర్గమకాండ
32వ అధ్యాయం 25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగునడుట వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అని చెప్పగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చి మీకు అర్థమైందా? అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే యెహోవా పక్షంగా ఉండాలనుకున్నారో వాళ్ళు నా దగ్గరికి రండి. ఇప్పుడు ఈరోజు మీరు అందరూ దేవుని పక్షంగా ఉండాలని, దేవుని మాటలు నేర్చుకోవాలని, యవనస్తులలో శ్రేష్ఠులుగా ఉండాలని, పరిశుద్ధతతో అలంకరించబడాలని, మనుష్య ప్రయత్నం లేకుండానే, నరుల యోచన లేకుండానే ఆ అందమైన, ఆ స్వచ్ఛమైన మంచు వలె ఉండి అనేకమైన పంటలు పండడానికి మంచి ఎలా ఉపకరిస్తుందో మీరు కూడా అనేకమైన జీవితాలు పండడానికి ఉపయోగకరంగా ఉండడానికి ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఎలా వచ్చారో వాళ్ళు కూడా యెహోవా పక్షంగా ఉండడానికి ముందుకు వచ్చారు. ఎవరు? అది గొప్ప సంగతి. ముందుకు వచ్చారు. చెప్పండి ఇప్పుడు ఏమైందో చదవమా. అతడు వారిని చూసి మీలో ప్రతి వాడును తన నడుమన కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతి వాడు తన సహోదరుని, ప్రతి వాడు తన చెలికానిని, ప్రతి వాడు తన పొరుగువారిని చంపవలనని ప్రతి గుమ్మానికి వెళ్ళి ఎవరైతే దేవుని విరోధంగా పనిచేస్తారో మీకు కనబడినటువంటి మీ సహోదరుని, మీ చెలికానిని, మీ పొరుగు వారిని, ఎవరైతే చెడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారో వారందరినీ కత్తి చేత హతం చేయమన్నప్పుడు వారి కత్తి పట్టుకొని సుమారు 3000 మందిని హతం చేశారు. దేవునికి స్తోత్రం. పేతురు ప్రసంగమని ఎంతమంది రక్షణ పొందారు? పాపం చేసి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు? అంటే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే యాకోబుకి ఇవ్వబడినటువంటి 12 కుమారులలో 12 గోత్రాల్లో దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? లేవీయులు గొప్పగా దీవించబడిన వారు. అందుకన్నాడు నాకు వచ్చే ప్రథమ ఫలాలు, నాకు వచ్చే దశమ భాగము, నాకు వచ్చేవన్నీ కూడా నేను వారికి ఇచ్చాను. వారికి స్వాస్థ్యం ఎవరు? నేనే. వారికి భాగం ఎవరు? నేనే. నావి వారికి ఇస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎవరు? శ్రేష్ఠుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది వేరే ప్రసంగం అవుతుంది. అక్కడ బలర్పించినప్పుడు జబ్బ కానీ, ఆ కత్తి పొడిచినప్పుడు వచ్చిన భాగం కానీ అవన్నీ కూడా వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఇచ్చాను. అది వారు తినొచ్చు, వారి పిల్లలు మాత్రమే తినాలి. సరే, ఇది వేరే అంశం. నెంబర్ 1 చెప్పండి. అబ్రాహాము కుమారులలో శ్రేష్ఠుడు ఎవరు? యాకోబు కుమారులలో దేవుడు కోరుకున్న వంశము లేవియా గోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ గోత్రాన్ని కోరుకున్నారంటే ఎవరు నిలబడ్డారు? యెహోవా పక్షం. అందుకంటే నా పక్షమున ఉండేవాడు నాకు విరోధి. ఈ మాటలు ఎవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పారు. నాతో సమకూర్చున్నవాడు నాకు విరోధి. దాని దేవునితో, దైవ సేవకులతో కలిసి దేవుని యొక్క పనిని మనం చేయాలి. సువార్తను ప్రకటించాలి. ముఖ్యంగా మనము దేవుని పక్షంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. ఇక 3వదిగా చూద్దాం. అన్నాకు దేవుడు ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు? మీకు ఇది మైండ్లో ఉండిపోతుంది. అమ్మా, ఎంతమంది కొడుకులు ఇచ్చాడు? ఒక్కడే కొడుక. చూడండి సమూయేలు 1వ గ్రంథం. సమూయేలు 2వ అధ్యాయం, 1వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా
ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను కనెను. కనుక యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. ముగ్గురు కుమారులు అంటే మొత్తం ఎంతమంది? ఆడపిల్లలు పోతే నలుగురా? నలుగురో ముగ్గురో మొత్తం మీద ఎంతమంది పిల్లలు అన్నాకి? మరి మనకి బాగా పరిచయమైన వ్యక్తి, మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా సమయం. ఎందుకు దేవుడు ఆ ముగ్గురు లేక నలుగురు పిల్లల్లో దేవుడు సమయం ఏర్పరచుకున్నాడంటే అతడు ఆ కుమారులలో శ్రేష్ఠుడు. చెప్పండి, ఎందుకు శ్రేష్ఠుడు? ఎందుకు శ్రేష్ఠుడయ్యా అని అంటే 20 అదే వచనం చదవమా, అదే పుస్తకం. అయితే బాలుడకు సమయంలో యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉండెను. యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉన్నాడు. బాలుడకు సమయం ఎక్కడ ఎదుగుతున్నాడు? లోకములో ఎదగడం లేదు, శరీర సంబంధంగా ఎదగడం లేదు, లేకపోతే అతడు బలిష్టంగా ఎదగడం లేదు, కానీ యెహోవా సన్నిధిలో అతడు ఎదుగుతున్నాడు. మరొక వచనం 26, బాలుడకు సమయంలో ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును. మనుషుల దయ మాత్రమే కాదు, మనకి ఎవరి దయ కావాలి? దేవుని యొక్క దయ. దేవుని యొక్క దయ ఉంటే మనము దీవించబడతాం. స్త్రీలలో ఎవరు ధన్యురాలు? స్త్రీలందరూ ఎవరు ధన్యురాలు? పురుషులందరూ ఎవరు ధన్యుడు? బాప్తిస్మిచ్చి యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను లాంటి వాడు ఎవడు కూడా లేదు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నది ఏది అంటే, ఏం చదువుతున్నా? ఆయన మనుష్యుల దయందును దయాప్రాప్తురాలా నీకు. ఆమె ఎందుకు స్త్రీలలో ఆశీర్వదించబడింది? దేవుని దయ పొందుకు. ఈరోజు మీరు కూడా దీవించబడాలంటే, యవనస్తులలో మీరు ఆశీర్వదించబడాలంటే, మీ ఇంటిలో మీరు హెచ్చించబడాలి అని అంటే మీరు దేవుని యొక్క దయను పొందుకోవాలి. అందుకంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి యందు ఆయన కృప యుగ యుగాలు ఉంటాయి. కృప అంటే దయ, కనికరము, వాత్సల్యత, ఇవన్నీ కూడా కృప ద్వారా మనం పొందుకోగలుగుతాం. ఇంకా అతడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఎవరు? సమూయేలు. పిలిచాడు దేవుడు. ఏమని? సమూయేలు సమూయేలు. దేవుడు పిలిచాడు. నేను కూడా 1971వ సంవత్సరంలో నేను దేవుని పిలిపిని విన్నాను. మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. అది అబద్ధం కాదు. సౌలుతో దేవుడు మాట్లాడాడు. సౌలా అని పిలిచాడు. యోహానుతో మాట్లాడాడు. ఆయన అందరితో మాట్లాడే దేవుడు. కాబట్టి అడిగాడు, ప్రభువా నువ్వు నాతో మాట్లాడతాడు. ఏక మనస్సు కలిగి మన మనసు అటు ఇటు పోకుండా ఏకాగ్రతతో ప్రార్థించినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము కుమారులలో ఇస్సాకు శ్రేష్ఠుడిగా ఉన్నందువల్ల దేవుడు ఏర్పరచుకుని ఆశీర్వదించి వాగ్దానం చేశాడు. యాకోబు సంతానంలో లేవీయులు శ్రేష్ఠులై ఉన్నందున దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించడానికి, దేవునికి ఇశ్రాయేలీయులు మధ్యవర్తులుగా ఉండడానికి, దేవునికి చెందినవన్నీ వారు అనుభవించడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. మూడవదిగా అన్నారు 4 కుమారులు ఇవ్వబడిన సమూయేలు దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, అతడు మనుషుల దయందును దేవుని దయందును ఎదుగుచు దేవుని సన్నిధిలో ఎదిగాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే యెషయాకి ఎంతమంది కుమారులు? ఎంతమంది? 80 కుమారులు. కనుక దేవుడు ఆ 80 కుమారులలో ఎవరు శ్రేష్ఠుడు? ఎందువలన? పొట్టువాడైనందువలన
ఏమంటే పుట్టువాడైనందువలన కాదు, గొర్రెలను కాయుచున్నందున కాదు, కడసారు వాడైనందున కాదు. మరి ఎందువలన? 16వ అధ్యాయం 16వ అధ్యాయము 12వ చివరి భాగం. అంటే నేను కోరుకున్నవాడు ఇతడే అన్నది పాత నిబంధనలు కదా. ఎందుకు కోరుకున్నాడు? అలా పరిశుద్ధాత్మదేవుడు కొత్త నిబంధనలో రాయించాడు. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యం చదవండి. 13వ అధ్యాయము 22. అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశం. అతడు ఎవరు? నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరు? దావీదట. ఎవరి ఇష్టానుసారుడు అంటే ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు? కొన్నిసార్లు తండ్రి ఇష్టము కంటే, తల్లి ఇష్టము కంటే, అన్నదమ్ముల ఇష్టము కంటే, మన కులస్తులు మన జాతి వారి ఇష్టము కంటే ప్రభువుని నమ్ముకున్న పిల్లలు దేవుని చిత్తానుసారంగా జరిపించాలనేది నాకు. అందుకే ప్రియులారు, కొన్నిసార్లు మన తండ్రి చేసేది సరైనది కాకపోతే, భర్త చేసేది సరైనది కాకపోతే, లేక మన వారు మనకు తెలిసిన వాళ్ళు సరైనది కాకపోతే మనం అలాగే దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంటుంది. అందుకన్నాడు ఎవరిష్టానుసారుడు. కాబట్టి ముగిస్తున్నాను. దావీదు యెషయికున్న కుమారులలో అతడు ఎవరు? శ్రేష్ఠుడు. అందుకే ఎవరు పిచ్చారే? మనుష్య ప్రయత్నము లేకుండానే దావీదును రాజు చేయండి, దావీదును రాజు చేయండి అని ఎవరైనా కేకలేస్తారా? ఎవరు వేసారా? మనుష్య ప్రయత్నం లేకుండా ఏడుస్తున్నాడు. ఈయన ఇలాగైపోయాడు, అభిషేకించాను, ఏంటి ఇలాగైపోయాడు అని ఏడుస్తున్నాడు. ఎవరు? సమయాలు ఏడుస్తూ ఉంటారు. వారు పిచ్చోడా, ఎందుకు ఏడుస్తావురా? ఆల్రెడీ నేను ఒక వ్యక్తిని నిర్ణయించాను, వెళ్ళు అసలు నువ్వు అతన్ని పిలక్కల, నేనే పిలుస్తాను. వచ్చాడు. కారణం ఏంటంటే అతడు యవనస్తులలో లేక కొడుకులలో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యవనస్తులలో మీరు ఎలా ఉండాలంటే అందరూ లాంటి యవనస్తులుగా ఉండకూడదు. యవనస్తులలో శ్రేష్ఠులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులకు విధేయత చూపించిన వారు, కలహ ప్రియులుగా కాకుండా విధేయత కలిగిన వారు. ఒకళ్ళు ఎవరైనా మిమ్మల్ని శ్రమ పెట్టినా, మిమ్మల్ని అపహాస్యం చేసిన, నిన్ను ఎగతాళి చేసిన ఇస్సాకు వలె భరించినప్పుడు దేవుడు చూస్తాడు. భరించి అపహాస్యం చేసిన, హేళన చేసిన ఇస్మాయేలే వెళ్ళిపోయాడు. అనుభవించిన ఇస్సాకే అబ్రాహాము ఆస్తి అంతటికి. అలాగే ఇంకా మనం నేర్చుకున్నాం. ఒకటి, భాష నేర్చుకోవడానికి వచ్చిన వారిలో శ్రేష్ఠులు ఎవరంటే దానియేలు, హనన్యా, మిషాయిలు, అజర్యా. అలాగే అబ్రహాము సంతానంలో ఇస్సాకు, యాకోబు సంతానంలో లేవీయులు, అన్నా సంతానంలో సమూయేలు, యెషయాకు ఇవ్వబడిన సంతానంలో మన కన్యా మరియగా పిలువబడుచున్న మరియమ్మ గారికి ఎంతమంది పిల్లలు? పోను కొడుకులు ఎంతమంది? మత్తయి సువార్త 13వ అధ్యాయము 55 ముగించుకున్నా, అయిపోయింది. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాను వారి ఇతని సహోదరులు కాదా? ఎంతమంది కొడుకులు? 4 + 1 5. స్తోత్రం చెప్పారు. బైబిల్లో రాయబడి ఉన్నది,
నా తండ్రి పనుల మీద నీకు ఉండాలని తెలియదా అని చెప్పి యేసయ్య ఏం చేసి ఎక్కడికి వెళ్ళి నా తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా అని మందిరంలో ఉండిపోయాడా? ఉండిపోలే. అప్పుడు ఇంకా ఆయన వయసు ఎంత? 12. చిన్నప్పుడే 12 మందిరంలో ఉండిపోయాడు ఒక ఆయన. ఎవరైనా? సమయాలుగా ఉండిపోలేదు ఆయన. ఎందుకంటే ఆయన ఇంటికి జ్యేష్ఠ కుమారు. నా తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా అని చెప్పి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. బాలుడు జ్ఞానముతో నింపుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. 2:40 అమ్మా. అవునండి. 52 చదవమంది. యేసు జ్ఞానవంతుడు, దేవుని దయయందు మనుషుల దయయందు 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండి. ఎవరికి? నువ్వు నా తండ్రివి కాదు అని చెప్పినా, కానీ ఇప్పుడు నువ్వెవరు? శరీర సంబంధంగా తండ్రివి. ఆయన తల్లి లేని వాడు అని బైబిల్లో ఉన్నా జన్మనిచ్చిన తల్లి నువ్వు. అందుకు వాళ్ళిద్దరికి ఏంటి చేయాలి? క్రైస్తవుడు. హల్లెలూయా. అందుకే ఇంకా మనం చదువుతా ఉన్నాం. చదువు 52. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును మనుషుల దయందు దేవుని దయందు వర్తిల్లిన వారిలో ఇంకొకడెవరు? ఒక ఆయన సమూయేలు. ఆయన ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి. యేసు ప్రభు ఎవరు? ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి. ఎవరు? యేసు ప్రభు. కారణం ఏంటో తెలుసా? ఆయన తల్లిదండ్రులకు, రెండవది దేవుని దయందును మానవ దయందును. బైబిల్ చెప్తుంది ఆయన శరీరధారి అయిన దినములలో మహారోధంతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో అబ్రాహాము మరి 2 బిడ్డలే, దేవుడు 2 ఏర్పరచుకున్నాడు. ఓకేనమ్మా? అలాగే యాకోబు, యోహాను 2 అన్నదమ్ములు, 2 దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆంద్రయ్య, పేతురు 2 దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే వారు దేవుని యవనస్తులలో శ్రేష్ఠులు. కాబట్టి నేను చెప్పేది మీరు అందరూ ఎలా ఉండాలంటే యవనస్తులలో శ్రేష్ఠులుగా ఉండి మనుష్య ప్రయత్నం లేకుండానే, నరుల యోచన లేకుండానే అరుణోదయమునకు కురిసే మంచు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మీరు మీ జీవితాలు చూసేవారికి ఆహ్లాదకరంగా ఉంటూ అనేకమైన పంటలు, కొన్నిసార్లు వర్షాకాలం లేనప్పుడు కొన్ని పంటలు చల్లుతారు. ఏంటవి? వేరుశనగ, ఉలవలు, పెసలు, మినుములు అని. ఇవన్నీ వర్షం వల్ల పండవు. దేనివల్ల? మంచు వల్ల. అలాగే మీరందరూ కూడా మంచు వల్లే ఉండి, పౌలు గారు అనేకమైన బ్రతుకులు ఎలా పండించాడో మీరు కూడా అలా పండించగలిగే అనుభవాలు మీకు ఉండాలని మనసారా కోరుతూ ఈ మాటలతో ఈ కోటాన్ని ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. తలలు వచ్చండి, ప్రార్థన చేద్దాం.